మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండల రెవెన్యూ పరిధిలోని కొండాపూర్లో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చేశారు. సర్వే నంబర్ 289, 219లో నిర్మించిన 7 ఇళ్లను కూల్చివేశారు. మండలాధికారి కృష్ణ ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిరాం, జూనియర్ అసిస్టెంట్ ప్రతిభ సిబ్బంది జేసీబీలతో ఇళ్లను కూల్చారు. కాగా రెవెన్యూ అధికారుల తీరుపై స్థానిక నాయకులు మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకున్న అధికారులు ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత వచ్చి తూతూ మంత్రంగా కూల్చివేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. కొండాపూర్లో సర్వే నంబర్ 257లోని ప్రభుత్వ భూమిలో 100 ఇళ్లు కడుతున్నా ఎందుకు కూల్చివేయడం లేదని ప్రశ్నించారు. అసైన్డ్ భూముల్లో నిర్మాణాలు చేపడితే వెంటనే ప్రభుత్వం మట్టి భూమిని స్వాధీనం చేసుకోవాలనే చట్టం ఉన్నా ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. అంతా చేతిగా పని చేస్తున్నట్టు కదా. ఉండొద్దా అట్లా ఎవరు ఉంటే ఇప్పటిదాకా ఉంటారు. వాళ్ళు రేపడుతుంది అనాథ అయిపోతుంది. ఒక సెక్యూరిటీ ఉన్నది కదా బండి ఉంటుంది. గట్కేసర్ మండల ఎంఆర్ఓ గారికి
మనవి చేయనిది ఏంటంటే మా కొండాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 289లో 7 ఎకరాల 13 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. గతంలో కొంతమందికి 4 ఎకరాలు అసైన్ చేయడం జరిగింది. వాళ్ళు దాన్ని ఒక పెద్ద గుట్ట ఉండే ఎలాంటి సాగు చేసుకోకుండా వేరే వాళ్ళకి అమ్ముకుంటే కొన్నోళ్ళు దాన్ని మొత్తం కొండనంతా తీసేసి పక్కకు కుంట గిట్ట ఉంది, కుంటను గిట్ట పరిరక్షించవలసిన అవసరం ఉంది. కాబట్టి మనము ఆ ల్యాండ్ను మళ్ళీ అతని దగ్గరికి తీసుకొని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఒకసారి అసైన్ చేసిన తర్వాత ఒకరికి వేరే వాళ్ళ గరీబోళ్ళకి వచ్చిన తర్వాత అతను అమ్ముకుంటే తిరిగి గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ వేయవలసిందిగా మేము కొండాపూర్ గ్రామస్తుల తరపున మనవి చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు కలెక్టర్ గిట్ట విన్నవించడం జరిగింది, ఎంఆర్ఓ గిట్ట ఫోన్ చేయడం జరిగింది, వాళ్ళ గిట్ట వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్ని ఇచ్చినా కానీ వాళ్ళు అక్రమార్కులకు వంత పాడుతూ దాన్ని కొండను మొత్తం ఖాళీ చేసేసారు. మీరు పోయి చూడండి, ఇప్పుడు అక్కడ మొత్తము ప్లేన్ ల్యాండ్ చేసేసి దాంట్లో అక్రమంగా ఇండ్లను నిర్మించుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అతి తొందరగా, అది చాలా విలువైన స్థలము, ఈరోజు మార్కెట్ వాల్యూ మెయిన్ రోడ్కు ఉంది కాబట్టి ఎకరా 4-5 కోట్లు పలికే అవకాశం ఉంది. గవర్నమెంట్ వాళ్ళు భావి తరాలకు అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి అతని కొన్నోళ్ళ దగ్గరికి ఎంబడే రిటర్న్ తీసుకొని దానికి కాపాడవలసిన అవసరం ఉందని నేను కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే సర్వే నంబర్ 257 దీంట్లో కూడా ఇందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇది మొత్తము ఎవరో కొంతమంది దాన్ని చిన్న 100 గజాలు 150 గజాలు అట్లా బేస్మెంట్లు కట్టుకొని వేరే వాళ్ళకి విక్రయించడం జరుగుతుంది. దాన్ని గిట్ట ఆ సర్వే నంబర్లో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ గిట్ట గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ వేసి భావి తరాల కోసం కాపాడవలసిందిగా నేను గవర్నమెంట్ వారిని, కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ముఖ్యంగా స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ తప్పకుండా వీళ్ళపై చర్య తీసుకొని వీళ్ళపై కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళను అరెస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను.